అసలు ఈ కేవియట్ అనేది సివిల్ తగాదాల్లో ఎందుకు ఫైల్ చేయాలి, దీనివల్ల కేసు వేసేటటువంటి వ్యక్తికి కానీ ఏ రకమైనటువంటి ఉపశమనం పొందుతారు, కేసు వేస్తారు అనేటటువంటి సందర్భాల్లో ఈ కేవియట్ వేయడం వల్ల ఏ రకమైనటువంటి ఆర్డర్స్ కోర్టు నుంచి రాకుండా అడ్డుకోగలుగుతారు అనేది ఈరోజు పరిశీలించినట్టయితే సివిల్ తగాదాల్లో ఎక్కువగా భూ తగాదాల్లో ప్రత్యర్థికి ఎవరైతే ఉంటారో ప్రత్యర్థిని మన లీగల్ పరిభాషలో చెప్పాలంటే ప్రతివాది అంటారు. ప్రతివాది అనేవారికి కోర్టు నుండి ఎటువంటి ముందస్తు అనుమతులు అంటే టెంపరీ ఇంజెక్షన్లు అనేవి కానీ స్టేట్ పిటిషన్లు కానీ అనేవి ఇవ్వకుండా అడ్డుకునే ఒక లీగల్ చర్యగా దీన్ని భావించవచ్చు. అంటే ఈ సివిల్ కేసుల్లో ఏం జరుగుతాయంటే ఎక్కువ మంది ఈ ప్రత్యర్థికి తెలియకుండా ఒక పిటిషన్దారు డైరెక్ట్గా పిటిషన్ వేసేయడం, కోర్టు కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా వారికి ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చేయడం జరుగుతూ ఉండేది. అలాంటి సందర్భాల్లో భూ తగాదాలు జరిగేటప్పుడు ప్రత్యర్థిని